నుంచి అధిక పరిశుద్ధతలోనికి, క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతకి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. సర్వసత్యములోనికి ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. ఇలాంటి పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు ఆయన ఎవరి మీద కుమ్మరిస్తాడు అనేది ఈ రాత్రి మనం నేర్చుకోవలసిన పాఠం. ఎవరికి ఈ అనుభూతి కలుగుతుంది? ఈ గుడారాల పండుగలో పాలు పొందిన వాళ్ళు ఎవరు ఇలాంటి అనుభూతితో అడుగులు వేస్తూ ఆనందంగా ఆహ్లాదకరంగా సాగి వెళ్ళగలుగుతారు? వారిలో ఎలాంటి లక్షణాలు కనబడాలి అనేది ఈ వాక్యం మనకు స్పష్టతనిస్తుంది. ఈ వాక్యంలో పనివారి మీదను పనికత్తెల మీదను అనే మాట మనం ధ్యానించాలి. పనివారి మీద అంటే సోమరులు కాదు, ఏదో దాట వేసుకుంటూ కాలం ఇలాగే సాగుతుందని, రోజులు రాజులై కూర్చుంటాయని, లోకములో ఏదో ఆస్తులతో అంతస్తులతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో త్వరతూగుతూ లోకంలో పెద్ద పీట మీద నిలిచి పెద్ద మనుషులుగా చలామణి అవుతామని ఏదో కాలాన్ని చేతులు పట్టుకొని సాగుతున్న వాళ్ళకి కానే కాదండి. ఇక్కడ పనివారు అనే మాట మనం నేర్చుకోవాలి. పనికత్తెలు, పనివారు. మరి పని అనేది మనం కలిగి ఉండాలి అన్నప్పుడు ఏ పని కలిగి ఉండాలి? మీరు లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వాక్యంలో చక్కటి మాట చాలాసార్లు మీరు చదువుతుంటారు. సందర్భాన్ని బట్టి ఈవేళ మరొక్కసారి ఆ వాక్యాన్ని మనం చూస్తే, లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వాక్యంలో, పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను ఆయన వారితో ఇట్లా అనెను, కోత విస్తారముగా ఉన్నది. నోటి కోత విస్తారంగా ఉన్నదట, కానీ పనివారు కొద్ది మందియే. పిల్లలు చూడండి, పనివాళ్ళు లేరు, పనివాళ్ళు కొదువ. ఎవరైనా ఈ పనివాళ్ళు గనక కనబడితే వారి మీద ఉన్న ఆత్మను కుమ్మరించి, శక్తి కలిగిన ఆత్మను వాళ్ళ మీద ఉంచి, ఆ బలమైన అభిషేకము చేత కలిగే అద్భుతాలని నేను చేస్తాను, నేను కలిగిస్తాను అని ప్రభు వెతుకుతున్నాడంటే. ప్రియులారా, ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. ఈరోజు పని వాళ్ళకి తక్కువేనా నిజంగానే? లేక ఆనాడు రాసిన ఆ వాక్యం, ఆనాడు రాసిన ఆ మాట ఈనాటికి అది సరిపోదు అని ప్రక్కన పెడదామా అని అంటే కానే కాదండి. భూమి ఆకాశములు గతించినా ఆయన మాటలు గతించవు. అవి సర్వసత్యము, అవి అగ్నిలో పుటకు వేయబడిన వాక్యం.